పద్ధతిగా పొలైట్గా అడుగు, రిక్వెస్ట్ చేయి. వచ్చాడా రాబిన్ హుడ్? అక్కడి నుంచి ఇడ్చుకొని వచ్చేసావు. కప్పుతో నువ్వులు కూడా కొలతలు తీసుకొని అండ్ బాదం కూడా తీసుకుని. గుడ్ బాయ్ జంప్, గుడ్ బాయ్ చక్కో, గుడ్ బాయ్ సుప్రభూతిని కచ్చక్క. జారానే చేసింది, రాక్సీ గడ్ ఏం చేయలేదు. కూర్చోరు. ఇది ఎవడేం తింటాడా ఈ ముక్క? చూసారా, నేను తిడుతుంటే లాగేసుకుంటుంది. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మా రాక్సీ గడ్ది మా జారమ్మని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మా జారమ్మ చూసారా ఎక్కడొచ్చి కూర్చుందో? కింద కూర్చోలేదన్నమాట, ఎందుకంటే దానికి హెయిర్ లేదు కాబట్టి చల్లగా తగులుతుంటే దానికి కింద కూర్చోలేకపోతుంది, చల్లేస్తుంది. వీడైతే దేనికి కాపలా కాస్తున్నాడంటే ఈ ఆకులకి, ఇవి మల్బార్ అనమాట, మల్బార్ ఆకులు. సో నేనైతే దీనికి పురుగులు పట్టేసాయి. మీకు కనిపిస్తుందో లేదో, నేను ఒక 2 days లేకపోయేసరికి ఫుల్గా పురుగు పట్టేసింది అనమాట. సో ఇటు నుంచి చూపిస్తా, మీకు కనిపిస్తుంది. ఇంక ఇదంతా పైన మొత్తం ఆల్రెడీ పైనుంచి నరుక్కొని వస్తుంది. సో దీని కింద చూసారా బోల్డ్ పురుగులు ఉన్నాయి ఇక్కడ. సో లీవ్స్ అన్నీ కట్ చేసుకొని వెళ్తున్నాను. సో ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది పురుగు, ఇదిగోంటి. ఈ కొమ్మకి ఎక్కువ పురుగులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇదిగో ఇక్కడ ఒక పురుగులు, ఈ కింద ఆకుకి అయితే బోల్డ్ పురుగులు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇవన్నీ ఇలా కట్ చేసేసాను. మల్బార్కి ఏంటంటే మనం ఎంత ఆకులు కట్ చేస్తే అంత పెరుగుతుంది అనమాట. సో నేను కట్ చేసి చాలా రోజులు అయ్యింది, పైకి రావట్లేదు వర్షాలు పడడం వల్ల. సో అందుకే ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. ఆ పైకి ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈరోజు నాకు సావే, నాకు అర్థమైపోయింది. దురద పుడుతుంది. ప్లాంట్స్ని పెంచడం కూడా ఒక ఆర్ట్. లేకపోతే ఈ మొక్కకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆకులు కట్ చేస్తేనే కొమ్మలు పెరుగుతాయి, దాన్ని బట్టి ఫ్రూట్ అనేది ఇస్తుంది అనమాట. ప్లాంట్ పేరెంట్ని అయితే కాదు, నేను ఓన్లీ డాగ్ పేరెంట్ని. బట్ ఈ మొక్క నాకు ఒక బ్రదర్ ఇచ్చాడు కాబట్టి నేను పెంచుకోవాల్సి వస్తుంది. పెరుగుతుంది కాబట్టి పెంచుకోవాల్సి వస్తుంది. అదే పెరగపోయింటే లైట్ తీసుకునేదాన్ని. మిరాయి మూవీ అందరూ చూసారా? మిరాయి మూవీ చూస్తే రివ్యూ చెప్పండి. నేనైతే మిస్ అవుతున్నా, వెళ్ళలేకపోయాను మిరాయి మూవీకి. నేను ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు మిరాయి మూవీకి. నా కొడుక ఆకులు తింటావు, నేనే భయపడి కట్ చేస్తుంటే గోక్కుంటావు. లే, పురుగులు ఉన్నాయి దానికి. ఒక్క పురుగు కానీ తగలాలి, ఇంక రోజంతా గోక్కునే ఉంటావు. నేనేం చేయలే, మీ మమ్మీ ఏం చేయలేదు. అర్థమైందా? మళ్ళీ అమాయకంగా కూర్చొని చూస్తున్నావు. అక్కడికి కానీ వచ్చావంటే నీకైతే చెప్తున్నా, అక్కడ రాక అటు సైడు, నా మీదే పడతాయేమో అని భయం వేస్తుంది. నువ్వు వచ్చి మధ్యలో ఆకులు తింటానంటావు ఏంటి? అది చూపేయండి. ఆల్రెడీ స్ట్రాబెర్రీ పెంచుతున్నాను. అది చచ్చిపోతుంది బతుకుతుంది. ఇది స్ట్రాబెర్రీ మొక్క. గుచ్చేసింది. అమ్మా సాయిరామ్, అందుకే రాను పైకి, నాకు భయం. వచ్చింది, బ్లడ్ వస్తుంది. ఇప్పుడు బ్లడ్ని చూపించకూడదు, బ్లడ్ని చూపిస్తే నాకు మళ్ళీ స్ట్రైక్ పడుతుంది. అంతే, నేను అన్నీ ఇలాంటి పనులే చేస్తాను. మీరేం చేస్తున్నారు? నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావా? మీకు గుచ్చుకుంటుంది, ఇంకా అటు సైడ్ వెళ్ళకండి, సరేనా? అసలు నాకన్నా సెన్సిటివ్ పాము ఇది, ఓకేనా రాక్సీ? వచ్చేసారా? అసలు దిగట్లేదు కిందకి. స్టైల్ కూర్చుంది జారా. నువ్వే మంచిదాన్ని జారా, మంచిగా కూర్చొని వంట వండుకొని బువ్వ తినడానికి ఏం మనకి రోగం చెప్పు? పైకి వచ్చి గుచ్చిపిచ్చుకున్నా ఇప్పుడు రక్తం వస్తుంది. ఈ మంత్ అంతా నాకు ఇన్నే బాధలన్నీ నాకే వచ్చాయి. ఇంక ఇవి సొంపుకి కిందేసింది కాక ఇంక బుట్టలో కొన్ని వేసా ఆకులు, ఈ బుట్టల నుంచి బయట పడేయాలని చెప్పి. ఇప్పుడు ఆ పురుగుల్ని ఈ బుట్టలోనే వేస్తాను. ఇప్పుడు ఇందులో వేసి దీన్ని కాసి బయట వేస్తాను అనమాట. ఈరోజైతే నాకు ఒక పార్సిల్ వచ్చింది. నేను లోపలికి వెళ్ళి సిజర్ తెచ్చుకునేంత లోపల ఇలా ఏం చేశారో చూడండి. జారానే చేసింది, రాక్సీ గడ్ ఏం చేయలేదు. కూర్చోరా, సిజర్ దొరకలేదు, మా జారమ్మ చింపేసింది. తీవే, నోట్లో నుంచి తీవే, కుక్క ఎక్కడ దాచో? ఇది ఎవడైనా ఇలా చింపుతాడా? ఇవి తింటుంది జారమ్మకి. ఇవి తినడం అంటే ఇష్టం. అదేంటో తినడం అంటే ఇష్టమో తెలీదు, లేకపోతే దీంట్లో లోపల ఏముందా అని క్యూరియాసిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అంత క్యూరియాసిటీ ఉండదు, అంత క్యూరియాసిటీ ఉంటుంది జారమ్మకి. ఇటు తిప్పవే, చెవులు తిప్పవే, కటింగ్ చేసుకొని భలేగున్నావు క్యూట్గా. ఇంటితోడు ఈ రాక్సీ గడ్ దానికి తోడు. అది ఎక్కడుంటే దాని పక్కనే అయస్కాంతంలాగా అలాగ అతుక్కుపోయి ఉంటాడు. ఇందులో ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇది మీది కాదు, ఈసారి నాది. ఇది చాలా మంచిది, హెల్దీ అని చెప్పి పెట్టాను అనమాట. సో ఇప్పుడు నేను ఈజీగా తడిచిపోయింది కాబట్టి ఇలా అంటే చిరిగిపోతుంది. మా జారమ్మకి మొక్కలు ఇస్తే మాత్రం తినేస్తుంది. చూసారా, వస్తుంది మొక్కను చూసారా?
పనికి మాలు తినమంటే తింటుంది. జారా ఫస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఎవడైనా తింటాడా ఈ మొక్క? చూసారా, నేను తిడుతుంటే లాగేసుకుంటుంది. ఎందుకే ఇది ఇక్కడ పెడతాను, నేను తీసావంటే అయితే ఆయ్ జారా, దాన్ని ముట్టావంటే నీకైతే ఈరోజు స్టే ఇప్పుడు ముట్టదు. అందుకు చూస్తుంది కానీ ముట్టదు. ముట్టేవంటే అయితే, దానికి ముట్టేవంటే అయితే చెప్తున్నా, ఈరోజు మీకు దెబ్బలు పడతాయి. స్టే జారా, దాని బాధ, దానికి ఇష్టం అది. ఈ అట్ట మొక్కలు తినమంటే ఇష్టం జారాకి. చూసారా, అది తీసుకొని వెళ్ళిపోద్ది పక్కకి, దాన్నే చూస్తుంది. అది దానికే సొంతం. రాక్సీ గారికి ఒక్క అరుపు అరవగానే అటు సైడ్ తిరిగిపోయాడు. నేను నెట్ సైడ్ ఇలా తిప్పానంటే అది వెంటనే చెప్పానా, కెమెరా అటు తిరగగానే వెళ్ళిపోద్ది. పడతాయి దుబ్బకాయ ఆశలు వేసావంటే అంతే. ఇలాగే ఉంటాయి నాకు పార్సల్స్ వచ్చినప్పుడల్లా వెళ్తా ఒక పంచాయతీ అనమాట. నీకోసమే కాదు, ప్రతిదీ మీకోసం నేను ఆర్డర్ చేయలేను కదా, నా కోసం కూడా నేను ఆర్డర్ చేసుకోవాలి కదా జారా. అందుకే నేను నా కోసం ఏం ఆర్డర్ చేశానంటే, దిస్ పంప్కిన్ సీడ్స్ అండ్ దిస్ ఇస్ సన్ఫ్లవర్ సీడ్స్. ఈ మధ్యన నాకు చాలా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది అనమాట. సో నేను ఇవి మా ఊర్లో కూడా దొరుకుతాయి, బట్ నాకు చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి అనమాట. సో ఇది 599 చూపిస్తుంది కానీ చాలా తక్కువకి వచ్చింది. సో దీనివల్ల నేను యూజెస్ ఏంటో కూడా చెప్తాను. నాకు హెయిర్ గ్రోత్ బాగా పెరిగింది అనమాట. ఇవి తినడం వల్ల కాదు, ఇవి తినడం వల్ల నాకు పెరగలేదు. దీన్ని రోస్ట్ చేసి పౌడర్ చేసి దాన్ని పాల్లో కలుపుకొని తాగడం వల్ల డైలీ నైట్ టైం నాకు బాగా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిందనమాట. చియా సీడ్స్, దిస్ ఈజ్ అనదర్ చియా సీడ్స్. బట్ చాలా ఎక్కువగానే ఇచ్చాడు, తక్కువ కాస్ట్కి చాలా ఎక్కువగా ఇచ్చాడు. మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా అండ్ హెయిర్ గ్రోత్ మంచిగా రావాలన్నా ఖచ్చితంగా డైలీ ఒక 2 స్పూన్స్ మిల్క్లో వేసుకొని పౌడర్ అనేది తాగండి. మీకు 1 వీక్లో బెస్ట్ రిజల్ట్ రాకపోతే నాకు అడగండి, ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దిస్ ఇస్ వాటర్ మెలన్ సీడ్స్. ఇది కూడా సేమ్ 599 600 ఉంది కానీ నాకు చాలా తక్కువకి వచ్చాయన్నమాట. ఇంక ఇదొకటి, ఇంకా లోపల ఇంకా ఉన్నాయి లోపల వస్తాయి తవ్వకాల్లో. వావ్, ఇది వేస్ట్ చేసేదాన్ని, నాకు నచ్చేది కాదు, చేదుగా ఉంటుందని. ఇక్కడ 2 షాప్స్కి అడిగాను, లేవమ్మా తర్వాత వస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు మా ఊర్లో. బట్ ఇంకా నాకు ఫైనల్లీ ఆన్లైన్లో దొరికాక దీన్ని కూడా నేను పౌడర్ చేసి, అది ఫస్ట్ రోస్ట్ చేసుకొని తర్వాత పౌడర్ చేసి వేస్తాను అనమాట. సో నేను ఎలా చేస్తున్నా కూడా ఆ వీడియో కూడా ఇందులో చూపిస్తాను. సో ఇదొకటి, ఇప్పుడు వరకు 4 కదా, 5 ఇంకొకటి 5th కూడా ఉంది ఇందులో. మా జారాకి అన్నీ కావాలి, ఆడదాని ముచ్చట్లన్నీ మా జారాకే కావాలి. అండ్ లాస్ట్ది దిస్ పంప్కిన్ సీడ్స్. స్లీప్ లేని వాళ్ళకి మంచి ప్రాపర్ స్లీప్ అన్నీ వస్తాయి. నాకు ఇప్పుడు ఆ టైం అనేది కుదిరింది, మంచిగా ప్రాపర్గా స్లీప్ పడుకుంటున్నాను. నాకు డార్క్ సర్కిల్స్ ఉండేవి, అవి కొంచెం తగ్గుతున్నాయి. పూర్తిగా తగ్గాయని నేను చెప్పను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఒక 2 వీక్స్ అవుతుంది స్టార్ట్ చేసి. పౌడర్ అయిపోయింది, నాకు కొన్ని ఇక్కడ బయట దొరకలేదని చెప్పి, ఇది మెయిన్గా దొరకలేదని చెప్పి నేను ఆన్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మీకు ఎలాగ పౌడర్ చేసుకోవాలో చెప్తాను. సో జారా అయితే వద్దు అన్నానని చెప్పి అది అక్కడ వదిలేసింది. సో ఇప్పుడు ఇస్తే మాత్రం తీసుకుంటుంది అనమాట. సో తింటుంది ఇప్పుడు జారా నేను చెప్పిన ప్రతి ఒక్క మాట వింటుంది. బట్ మీకు చూపించాను, తీసుకున్నప్పుడే తీసుకుంటుంది. కానీ వద్దు జారా, ఇవి మంచివి కాదు నాన్న, ఇవి మంచివి కాదు కదా, నీకు ఆకలేస్తుందా, పాలు తాగుతావా జారి బొమ్మ. మా జారమ్మకి హెయిర్ లేకపోయినా హెయిర్ ఉన్నా సూపర్ కూట్ ఉంటుంది కదమ్మా. మా జారమ్మ కూటు, నాకు కానీ అమ్మాయి పుడితే జారా అని పెట్టుకుంటాను. జారా నీ పేరే పెట్టుకుంటా జారా. నీలాంటి బుద్ధులు రావాలి నా పాపకు కూడా. బుజ్జు 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 పాప. నిద్ర నిద్రలో వచ్చేస్తుంది జారి పాపకి, నిద్ర బంగారం వచ్చేస్తుంది. చుచ్చిల్లేవా, చుచ్చి స్నానం చేపిస్తా అంటే చేపించుకోనన్న స్నానాలు. మా జారమ్మ మళ్ళీ లిక్ చేస్తుంది అనమాట. సో దానికి ఇష్టం లిక్ చేయడం అంటే, లిక్ చేస్తే ఓవర్ ప్రేమ చూపిస్తున్నట్టు అనమాట. సో ఇక్కడ నేను ఎంతో ఆడుతుంటే ఇంకో బాబు చూసారా, గేట్ దగ్గర బయటికి తీసుకెళ్ళమని రెడీ అయిపోయాడు.
స్నానాలు చేసి చాలా రోజులు అయింది కదా, చెయ్యాలా లేదా స్నానం? కోడెక్కడుంది? మేడం మీద ఉంది. కోడెక్కడుంది? రాజుగాడి దగ్గర ఉంది. కోడెక్కడుందంటే ఆ పైన ఉందని చూపిస్తుంది. నీకు కోడెక్కడుంది తెలిసిపోయిందమ్మా? కోడి తెలిసిపోయిందా నీకు? కోడి బుజ్జున బుజ్జిదే. చాకోగాడికి ఆకలేస్తుంది, అందుకే క్యూట్గా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఈ ఫుడ్ కోసం అనమాట. సో చాకోగాడిని చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? సాంప్రదాయిని సుప్పిని సుప్రభూతిని కచ్చక్క స్నానం చేశాడు, బుజ్జుగున్నాడు, ఆకలేస్తుంది, గెంతాడు ఇప్పటి వరకు. గెంతితే ఏమేస్తుంది? ఆకలేస్తుంది చాకోబాబుకి. కచ్చక్క ఇస్తాను ఆకలి వేచేస్తుందమ్మా. ఇలాగా అడిగితే ఎంత బాగుంటుంది తెలుసా చక్క? నువ్వు అడిగితే బాగుంటుంది చక్క, క్యూట్ ఉంటుంది. అడగకుండా గయ్య అల్లాడు ఎక్కడ వచ్చేస్తాడా అని ఈడు బాధ. ఏడా చూపేడి రాక్సీ గడు ఆమ్ చేసేస్తాడు, ఆమామామం చేసేస్తాడు. ఇది రాక్సీ గడికి ఇచ్చేస్తాను, ఆమామామం నవ్వులేస్తాడులే చాక. ఇచ్చేస్తాను జంప్ క్యాచ్ ఆమ్ చే ఆమ్. గుడ్ బాయ్ జంప్. గుడ్ బాయ్ చాకో, గుడ్ బాయ్. మా చాకో గడికి చాలా ఇష్టం, ఫేవరెట్ అనమాట. సో అది కొంచెం వేడిగా ఉందని చెప్పి నేను వీటితో కొద్దిసేపు ఆడుకుంటున్నాను. అది చల్లగా అయిన వెంటనే చాకో గడికి ఫస్ట్ ఇస్తాను. వాళ్ళిద్దరికైతే లోపల పెట్టేశాను, వాళ్ళిద్దరిని జైల్లో పెట్టాను అనమాట. సో చాకో గడిని అయితే బయటకు విడిచిపెట్టాను, ఎందుకంటే ఫుల్గా ఆడాడు బొంబాయితో. ఇప్పుడు వీడికి ఫస్ట్ ఫుడ్ తినేసాక వాళ్ళకి రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తాను అనమాట. సో అంతవరకు వీడికి కొంచెం స్వేచ్ఛగా ఉంటాడు ఇంట్లో. సో ఇల్లంతా ఏడిదే ఇప్పుడు చాకోగడిదే. సో వాడు ఎందుకు ఫేస్ అటు ఇటు తిప్పుతున్నాడంటే స్నానం చేశాడు క్యూట్గా, అందుకే ఉన్నాడు క్యూట్గా. సో వాడికి ఇదైతే కావాలి ఇప్పుడు. ఇది పెడిగ్రీ తాలూగా గ్రేవీ అనమాట. సో ఇదంటే చాలా ఇష్టం చాకోబాబుకి. నేనైతే ఇవి చేద్దామని అరేంజ్ చేసుకున్నా. ఇదిగో రాక్సీ జారా వచ్చి కూర్చున్నారనమాట. సో జారా నీకు ఇచ్చా కదరా, నువ్వు తినాలి కదరా, వడ్డకూడదు ఇంకా లేవు ఇంట్లో, మరలేవు ఇవి నువ్వు తినకూడదు. ఇవన్నీ కప్పుతో నేను కొలతలు తీసుకొని అండ్ కొంచెం సేమ్ ఇదే కప్పుతో నువ్వులు కూడా కొలతలు తీసుకొని అండ్ బాదం కూడా తీసుకుంటా అనమాట. సో బాదం అయితే 2 కప్స్ తీసుకుంటా. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో మిక్స్ చేస్తాను అనమాట. మా రాక్సీ గడికి అర్థం కావట్లేదు ఎందుకు ఇక్కడ కూర్చుంది ఏం చేస్తుంది అని. సో చాకోగాడి బ్యాక్గ్రౌండ్లో అరుస్తున్నాడు అనమాట, వాడిని కట్టేశాను కాబట్టి. చాకోగాడు ఏమో రాక్సీ మీద ఫైటింగ్కి కొంచెం ప్రిపేర్ అయ్యాడు, బట్ నేను రాక్సీ గారిని ఇక్కడ తీసుకొచ్చా కాబట్టి మా రాక్సీ గడికి ఏం కావాలి అన్నీ ఈ గ్లాస్తోనే తీసుకుంటాను. ఇదిగో ఫుల్ అయిపోయింది గ్లాస్. సో ఈ గ్లాస్తో అలా ఇందులో వేసేసుకోవడమే 1 కప్. ఇక్కడ నేను ఇలా మిక్స్ చేస్తుంటే వీళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. అసలు నాకు తిండి ఎందుకు ఎట్లేదు అని, తిండి కూడా తినేస్తుంది. పిచ్చిమోలో కొంచెం ఇద్దరు తిన్నారు, మంచిగా స్నానాలు చేశారు. సో వెళ్ళి నిద్రపోదాం కదా, ఎందుకు ఈ పళ్ళన్నీ పెట్టుకున్నావు అని చెప్పి అనుకుంటున్నారు. ఇది ఫ్లెక్స్ సీడ్స్ అనమాట, సేమ్ అదే క్వాంటిటీతో తీసుకున్నాను. లాస్ట్లో మనం మిక్సీ చేసేటప్పుడు ఇవి చియా సీడ్స్ అనేవి 1 కప్ వేసుకోవాలన్నమాట. అంతే. పెద్ద అండా తీసుకొని ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడమే. చూసారా అవిసె గింజలు అప్పుడే ఎగురుతున్నాయి, డ్యాన్స్ వేస్తున్నాయి. సో ఇలా తీసుకుని వెంటనే తీయకపోతే మాడిపోతాయి అనమాట, కలిపేయాలి వెంటనే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ అయితే సరిపోతాయి మిక్సీ చేయడానికి, అంతే. ఏమి అరుస్తున్నావు? ఏం చెప్పు, ఎందుకు తీయాలి? నువ్వు కామ్గా ఉన్నావేంటి? చెప్పిన మాట వింటున్నావా? వింటున్నావా? చెప్పిన మాట వింటున్నావా? ఎందుకు తీయాలి బెల్ట్? నేను చెప్పు, ఒక్కటి చెప్పు, ఎందుకు తీయాలి నీకు బెల్ట్? నేను తీయను నేను ఇవ్వను, ఖజ్జరం కూడా ఇవ్వను, బెల్ట్ తీయను, అస్సలు తీయను. ఉండు, అలాగే ఉండు. వచ్చేస్తుందిరా బాహుబలి ఆడు వచ్చాడని అరుస్తున్నాడు. ఆయన పంపించేస్తాను, వెళ్ళాడు. నోర్మే అరిచా అంటే ఖజ్జరం ఇవ్వను. సెట్ చొక్క సెట్. అరవక చెప్పు అడు రాడలే ఇంకా, దాన్ని అక్కడి నుంచి ఇడ్చుకొని వచ్చేసావు. ఏడ్ చెప్పు అని పంపించదు. ఊరుకో ఆడు మంచిది కదా, ఊరుకో. అలా ఈడ్చుకొని వచ్చేస్తున్నావు ఏంటి? నీకు అంత బాగా ఎక్కడి నుంచి వస్తుంది? అరిస్తావన్ చాకో మొయ్ నార్మల్ కామ్. రాడు ఇంక రాడు కజ్జరిస్తుందా నన్ను పంపించదు. ఊరుకో, కామ్గుండు.
ఏంట్రా ఎందుకు అలాగ అవుతున్నావు? సరే వాడికి ఇచ్చానా? ఖజ్జరం ఇచ్చానా? ఇచ్చేస్తాను. రాక్సీ గడికి ఇచ్చేస్తాను. మరి అరవక కామ్గుండు. నీకు వదిలితే వాడి మీద కరిసేస్తావు. నీకు వదిలితే కరిసేస్తావు. వాడికి వదిలితే కరిసేస్తావు. చెప్పు ఏట్ చెప్పు ఏట్. ఖజ్జరం ఇస్తాను కామ్గుండు. ఖజ్జరం దారా రాక్సీ? ఏడే పిచ్చుకొక్కటి కరిస్తుంది. ఇంకా రెచ్చగొక్కుతున్నావు. రాడ్లాడు ఊరుకో. రాడు వెళ్ళిపోండి ఇద్దరు వెళ్ళిపోండి. మూస్తావు ఇవ్వ నువ్వు మూస్తావు మొయ్ మొయ్ పాడతాయి దెబ్బలు పడతాయి ఏంట్రా? మొయ్ సౌండ్ అదిగో మీ ఆవిడ వచ్చింది. అదిగో మీ ఆవిడతో ఆడుకోవాలి. అదిగో వచ్చింది వెళ్ళి మీ ఆవిడ వచ్చింది చూడు అక్కడ కూర్చుంది వెళ్ళి. మళ్ళీ ఇది ఒకటి వెళ్ళే వేపులాగా అవుతున్నావు. పడతాయి దెబ్బలు పడకే ఆశలు వేస్తున్నావు. నన్ను ఎక్కడి నుంచి ఇడ్చుకొని వచ్చావు? అక్కడి నుంచి ఇడ్చుకొని వచ్చావు. ఇక ఎక్కడ ఉండేది అలా ఇడ్చాడు. తిన్నదంతా ఆడి మీద ఆడుతున్నాడు. మీరు పిర్ర వస్తుంది మై మై మోస్తాం ఇవ పడతాయి. ఎందుకు 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 వస్తున్నావు? ఒక్కడే ఉన్నావా? ఇల్లు నీది వీధి నీది కాదు, అర్థమైందా? వీధిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు తిడతారు. మళ్ళీ ఇంట్లో అయితే ఎవరైతే అనలేకపోతున్నారు. నీకు పంపించేస్తాలే బయటికి ఆశలేసావంట. గోలా మొయ్ మొయ్ కూర్చో. లూలు ఇస్తాను తాగేసి కూర్చొని పడుక. వచ్చుడు ఎక్కడ కూర్చుని చూడు మీ ఆవిడ. అలిసిపోతున్నావు అలాగా. బాబు వెళ్ళిపోరా బాబు వెళ్ళిపోయిందా వదిలేస్తాను వెళ్ళి తినేస్తున్నావు. వెనక్కి వెళ్ళి కొంచెం లూజ్ అవుతుంది. వెళ్ళే అది ఇంక మళ్ళీ బయలుదేరింది నీకే వెళ్ళే. ఇక్కడికి పరిగెట్టి వెళ్ళిపోయాడు. వేడే ఇవి డ్రైడ్ కొంచెం ఈ డ్రైడ్ సీడ్స్ అనేవి కొంచెం వేపాను కదా, సో ఆ స్మెల్ వాడికి నచ్చట్లేదు, అందుకే అరుస్తున్నాడు. ఏదో వచ్చేసింది అనుకుంటున్నాడు ఇంట్లో. ఏటి రాలేదురా ఒరే హడవిడి ఏటి రాలేదు చూసి ఏటి రాలేదురా. ఇవిరా ఇదిరా డ్రైడ్ సీడ్స్ రా. ఇవిరా స్మెల్ వస్తాను. ఇంట్లో ఏది కొత్త స్మెల్ రాకూడదు. చాకోగడికి వస్తే పట్టేస్తాడు, వాష్రూమ్ వెళ్ళేస్తాడు హడవిడికి. ఏటి వచ్చిందో ఇంటికి అని తిరుగుతాడు. ఇంట్లో బయటికి లోపలికి అరుసుకొని తిరుగు ఏడి అక్కడ ఉంది ఏటో ఉంది అక్కడ. ఏడుంది అక్కడ అంటాడు. మళ్ళీ సింహంలా గర్జిస్తాడు. అక్కడ ఏట్లేదు ఊరుకో. ఏట్లేదు లూలు తాగదా? మంచం మీద ఎత్తుతాడు. ఏటో ఉందో అనుకుంటాడు. లూలు బాగానే ఉన్నాయి. లూలు తాగదా? వెళ్ళు బయట వచ్చింది వెళ్ళు. బయట ఉన్నాడు రాబిన్ హుడ్ ఉన్నాడు. వెళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి రాబిన్ హుడ్ అంటే ఏటి తెలిసిపోయిందో. రాబిన్ హుడ్ అంటే వెళ్ళిపోతాడు బయటికి. రాబిన్ హుడ్ వచ్చాడా రాబిన్ హుడ్? అదిగో మేకలు వచ్చాయి నాన్న. మేకలు చూడు మేకలు వచ్చాయి చూడు. అదిగో మేకలు చూడు కూర్చున్నాయి మన కారు దగ్గర. పట్టుకో మేకలకి. అరవక బయట ఉండి కాముగా చూసుకో. మేకలకి గోల్ చేసావంటే బాగోదు. ఇంట్లో దాన్ని నేనేం అనట్లేదు. వీధిలో వాళ్ళు అయితే అంటారు, మనల్ని తిడతారు. వారి పైకి వెళ్ళి చుచ్చెళ్ళేసి కిందకు వచ్చి లూలు తాగేసి బజ్జా. మళ్ళీ అన్నీ భయమే. ఏడంది అక్కడ అల్లా ఆకుని చూసి భయపడుతున్నాడు. ఇదిగో అల్లా ఆకు, ప్లాస్టిక్ ఆకు. అది ఆ ఆకుని చూసి ఈయన కొడుకు భయపడుతున్నాడు. బాగుందిరా చాకో. తిన్నావు, తిని తరిగిన వరకు అవుతావు అలాగా. ఆకు ఇప్పుడు ఆకు మీద అరుస్తుంది. ఆకేట్ చేసింది మళ్ళీ ఊరంత భయము. ఇది ఏడ్ చేసింది నీకు? ఇది ఏడ్ చేసింది అది నీకు? ఆకేట్ చేసింది రా ఆకు నా కొడుక. బెల్ట్ పట్టుకోవాలి
ఆ బెల్ట్ రాదు రాదా బెల్ట్ నీకు అన్నీ 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 ఆటలే టెంగరోడ బజ్జా బొంబాయి 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 పోదాము చకో బొంబాయి పోదాము బొంబాయి పోదాము చకో బొంబాయి పోదాము బొంబాయి పోదాము చకో బొంబాయి ఇప్పుడు తీరా అలా తీస్తా తీరా 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 నాదిరా 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 నాది మంచి అన్నిటికీ అరిస్తే రాదు అన్నిటికీ అరిస్తే రాదు స్మూత్గా పొలైట్గా అడుగు రిక్వెస్ట్ చేయి అదా రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయి అరిస్తేవ్వను నేను అరిస్తేవ్వను పొలైట్గా అడుగు మమ్మీ ప్లీజ్ గివ్ మై టాయ్ అను ఇస్తాను ప్రతిదానికి బా 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 అని అరుస్తావా పడ 1 2 3 1 2 3 పట్టుకోలేవు కానీ మళ్ళీ బాంబలు కావాలి బాంబెల 1 2 1 2 1 2 నా దగ్గరే ఉంది బొంబాయి 1 2 దా అడుగు రిక్వెస్ట్ చేయి స్నానం చేశాడు కాబట్టి కొంచెం వాడు హ్యాపీ మోడ్లో ఉన్నాడు అనమాట చాకోగాడు స్నానం చేసినందుకు. ఇవి చల్లగా అయిపోయాయి, మిక్సీ చేసేయడమే. ఇంకా మిక్సీ చేసి పౌడర్ మళ్ళీ నెక్స్ట్ బాదం ఇంకా బాదం నువ్వులు ఉన్నాయి, ఒక డీప్ ఫ్రై చేసేస్తే అయిపోతుంది. ఇంకా ఒరే గండడా ఎవరు తీసారా నీకు బెలటి ఎవరు తీశారు? నువ్వు నీ బొమ్మ, అది చాప్ బొమ్మ నీదా చాప్ బొమ్మ. ఇప్పుడు ఈరోజు చాప్ బొమ్మతో ఫ్రెండ్షిప్పా ఇదా నీ పెండి? ఈరోజు బెల్ట్ ఎవరు తీశాడు నీకు? ఆ బెల్ట్ ఎవరు తీశారు? పడుకోకరా, పడుకుంటావేరా, లేకురా టచక్. మా చాకోగడి పెండి ఈరోజు చేప, రేపు ఫుట్బాల్, రేపు ఇంకెల్లుండి ఏందో అడిగే తెలియాలి. దిగు నన్ను కట్టకపోతే నువ్వు సింహం అయిపోతావు. లెగ్ నీలో ఉన్న వెళ్ళని బయటకు వస్తాడు. లెగ్ డండడక్కర డన్ లేగురా, ఇక్కడ ఇలాగ వచ్చేస్తాడు. లేగరా ఒరే దుంప లేగరా. ఒరే చీ ఎంత పెద్ద పేనుందమ్మా, చీ బాగుంటావు చోకో. ఎంత తానం చేసినా ఇది మాత్రం వదలలేదురా. పడుకుంటే నాకు నిద్ర వదలేగు, నీకు నిద్రలు వస్తుందిరా, నాకు లేపిస్తావు అనుకోని చిండు అనుకోని